రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరైతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది. మెయిన్గా వచ్చేసి మనకు బ్లాక్ ట్రిప్స్ అంటే మనకు పూతలో నల్లి అంటాం, నల్ల తామర పురుగు అంటాం కదా. దీన్ని నివారించుకోవడానికి మార్కెట్లో చాలా మందులు ఉన్నాయండి. అయితే రైతులు వచ్చేసి ఈ వాడేటప్పుడు సరైన కాంబినేషన్ వాడకపోవడం వల్ల కూడా నల్లి కంట్రోల్ కావడం లేదు. ఎందుకంటే వాతావరణం అనేది ఆ విధంగా ఉంది కాబట్టి ఉన్నటువంటి ఈ వాతావరణంలో కొంతమంది రైతులు మా సైడు చెప్పిన కాంబినేషన్లో వాడుతున్నారు, నల్లి సమస్య కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇతరులకు కూడా ఉపయోగపడాలి కాబట్టి చెప్పిన కాంబినేషన్ అయితే బాగుంది కాబట్టి మీకు ఈ వీడియోలో ఆ కాంబినేషన్ అయితే చెప్తాను. ఎన్ని మందులు వాడినా కూడా మీకు తామర పురుగు పూతలో ఉన్నటువంటి తామర పురుగు కంట్రోల్ కానట్లయితే నేను చెప్పిన కాంబినేషన్లో వాడుకొని కంపల్సరీ మీకు నల్లి సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందైతే నా దగ్గర ఉన్నటువంటి మందులు మీకు చూపిస్తానండి. ఒకటి వచ్చేసి మనకు సిమోడిస్ అంటే మనకు ఇది సింగెంట కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఇది మనకు బ్లాక్ ట్రిప్స్తో పాటు నల్ల తామర పురుగుతో పాటు పురుగుజాత సమస్య కీటకాలను కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు మరొకటి ఇన్స్పియన్ అండి. ఇన్స్పియన్ మరియు సిమోడిస్ ఇవి రెండు కూడా సేమ్ టెక్నికలే, కాకపోతే పర్సెంట్ అనేది దీనిలో పెంచి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మందు యొక్క క్వాంటిటీ తగ్గించడం జరిగింది. ఇది మన ఎకరానికి వచ్చేసి 120 ml వాడుకోవాలి. ఇదేమో మనకు 240 ml వాడుకోవాలి. మరి వీటిలో సరైన కాంబినేషన్ ఏంటి? ఇది మనకు నల్లితో పాటు దీని కాంబినేషన్ ఇలాంటి మందు వాడుకోవాలి. ఇకపోతే మరొకటి గ్రాసియా కూడా మనకు బ్లాక్ ట్రిప్స్ అంటే మనకు పూతలో ఉన్నటువంటి నల్లి నివారించుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. దీనిలో టెక్నికల్ వచ్చేసి మనకు ఫ్లూక్సా మెటమెట్ టెక్నికల్ అనేది ఉంటుంది. సినిమా కానీ గ్రాసియా కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి. దీంతో పాటు మరొకటి మూమెంట్ ఆఫ్ ఓడి, మూమెంట్ ఎనర్జీ కూడా మనకు తామర పురుగు నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి కాబట్టి ఇవి రెండు కూడా మీకు చూపిస్తున్నాను. ఇదేమో మనకు మూమెంట్ ఆఫ్ ఓడి అండి, ఇది మనకు మూమెంట్ ఎనర్జీ. ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో ఓడి వాడుకుంటే బెస్టా, ఎనర్జీ వాడుకుంటే బెస్టా, ఇది కూడా మీకు ఈ వీడియోలో చెప్పే ప్యాటర్న్ చేస్తాను. రెండింటిలో మీకు ఏది వాడుకుంటే ఉన్నటువంటి సమస్య నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమస్యను చెప్తాను ఈ వీడియోలో. వీటితో పాటు మరొకటి జానీ, ఒకటి క్రంచ్ గోల్డ్ ఒకటి అండి. ఇవి రెండు కూడా సేమ్ టెక్నికలే, కాకపోతే మన కంపెనీ వేరు. క్రంచ్ గోల్డ్ ఉన్న టెక్నికల్ మనకు వచ్చేసి పిప్రోలిన్ అనేది మనకు 18.87% ఉంటుంది. ఇది కూడా మనకు 18.87% ఉంటుంది. సేమ్ రెండు టెక్నికల్ ఒకటే, కాకపోతే కంపెనీ వేరండి. ఇది కూడా మనకు తామర పురుగు నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. వీటితో పాటు మరొకటి కీఫన్ కూడా మనకు ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. టోల్ ఫెనాఫర్ టెక్నికల్ ఉంటుంది. ఇది కూడా మనకు తామర పురుగు నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతో పాటు మరొకటి మీకు ఉలాలా ఒకటి, జంప్ ఒకటి అండి. ఇవి కూడా మీకు జంప్ మాత్రం కంపల్సరీ మనకు తామర పురుగునే బాగా పనిచేస్తాయి కాబట్టి మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఉలాలా వచ్చేసి మనకు ఇది ఎక్కువ పచ్చల మీద పనిచేస్తుంది. మరి దీని కాంబినేషన్లో ఏ మందు వాడుకుంటే ఉన్నటువంటి బ్లాక్ ట్రిప్స్ అంటే మనకు నల్ల తామర పురుగు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరకు చూడండి. చివరకు చూస్తేనే మీకు ఉన్నటువంటి మందులో ఏ కాంబినేషన్ కలిపి వాడడం వల్ల మన యొక్క మిరపంలో ఉన్నటువంటి ఈ పూతలో ఉన్న తామర పురుగు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే చాలా మంది రైతులు మనం వీడియో చూసినా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఆ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మీకు చూపించిన అన్ని మందులు కూడా ఏ కాంబినేషన్ వాడడం వల్ల మన యొక్క మిరపంలో ఉన్నటువంటి ఈ నల్ల తామర పురుగు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే చెప్తాను మీకు. మొదటగా చూసినట్లయితే మీకు ఒకటి సిమోడిస్ అండి. ఈ సిమోడిస్ అంటే మనకు ఇసోసైక్లోఫిరమ్ అనే టెక్నికల్ ఉంటుంది. ఇది మనకు వచ్చేసి నల్ల తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీంతో పాటు ఇది పురుగుజాత సమస్య కీటకాలను నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి దీనిలో సరైన కాంబినేషన్ వచ్చేసి మనకు అక్టారా లిక్విడ్ అండి. అక్టారా లిక్విడ్ అంటే మనకు థైమెథాక్సిమ్ వచ్చేసి మనకు 30% ఉంటుంది కదా. ఈ అక్టారా లిక్విడ్ అనేది ఇదండి. స్లేర్పోతో పాటు సిమోడిస్ అండి. ఈ కాంబినేషన్ వాడడం వల్ల మీకు నల్ల తామర పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తెల్లదోమ ఉన్న పచ్చదోమ ఉన్న కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సిమోడిస్ వాడేటప్పుడు కంపల్సరీ మీరు దీనిలో వచ్చేసి ఈ స్లేర్పో అనేది తీసుకుని వాడుకోండి. మీకు స్లేర్పో అందుబాటులో లేనట్లయితే టెక్నికల్ చూసుకోండి. ఏ కంపెనీ అయినా చెప్పిన కంపెనీలు మీకు దొరకనట్లయితే అందులో ఉండడం టెక్నికల్ చూసుకోండి. మనకు అక్టారా లిక్విడ్ అంటే థైమెథాక్సిమ్ అనేది ఉంటుంది కాబట్టి ఒక లిక్విడ్ అనేది బాగుంటుంది కాబట్టి దాన్ని వాడుకునే ప్యాటర్న్ చేయండి. సిమోడిస్ అయినా పర్లేదు, మీకు అందుబాటులో ఉంటే ఇన్స్పై అయినా పర్లేదు. కొంచెం సిమోడిస్కి వచ్చేసి నీకు 2000 నుంచి 2100 పడే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే నీకు 11 నుంచి 1200 మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖర్చు తక్కువలో నివారించుకోవాలనుకుంటే మాత్రం ఇన్స్పైతో పాటు అక్టారా లిక్విడ్ కాంబినేషన్ వాడుకోండి. నేను ఖర్చు ఎక్కువైనా పర్లేదు అనుకుంటే సిమోడిస్తో పాటు అక్టారా లిక్విడ్ కాంబినేషన్ వాడుకోండి. ఇకపోతే మీకు సెకండ్ కాంబినేషన్ చెప్తాను. ఈ గ్రాసియా కూడా మనకు పూతల తామర పురుగు నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో కూడా మీకు సరైన కాంబినేషన్ అంటే చాలా మంది రైతులు ఎర్నల్లి ఉన్నప్పుడేమో అనాబి వాడుకుంటాం, లేకపోతే ఒమైట్ వాడుతుంటారు. ఇంకా ఏదైనా కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. నీకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిలో నల్ల తామర పురుగు నివారించుకోవాలంటే కంపల్సరీ
దీనిలో మీకు ఉలాల కాంబినేషన్ బాగుంది. మా సైడ్ రైతులు ఉలాల కాంబినేషన్ అయితే వాడుతున్నారు. ఉలాల మరియు ఇది వాడుకోండి. ఎకరానికి వచ్చేసి 160 ml ఇది వాడుకోవాలి. ఉలాల వచ్చేసి 60 గ్రాములు వాడుకోవాలి. ఈ రెండు కాంబినేషన్ వాడినట్లయితే ఉన్నటువంటి నల్ల తామర పురుగును సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మంచి టెక్నిక్ చెప్పుకోవచ్చు. ఉలాల మాత్రం మొక్క మిద్దలు నీట్గా వస్తుంది. దీంతో పాటు మీకు ఉన్నటువంటి నల్ల తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు. మాస రైతులు ఉలాల మరియు గ్రాసియా కాంబినేషన్ వాడుతున్నారు. ఇది ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు కాబట్టి వాడుకోవాలనుకుంటే ఈ రెండు కాంబినేషన్లో వాడుకోండి. ఇకపోతే మరొకటి మూమెంట్ ఓడి ఎనర్జీ అంటే మనకు స్పైరోటెట్రామే టెక్నికల్ ఉంటుందండి. ఇందులో ఇది వచ్చేసి మనకు సింగిల్ టెక్నికల్. ఇందులో మనకు కామ్డార్ ఉంటుందండి. అంటే మనకు ఇమిడాక్లోపై టెక్నికల్ ఉంటాయి కాబట్టి కొంచెం మంచి డోస్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రజెంట్ వాతావరణ పరిస్థితిలో ఓడి కంటే ఎనర్జీ బాగా పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా రైతులు వాడుకోవాలనుకుంటే ఈ ఓడితో పాటు ఎనర్జీ బెటర్ కాబట్టి ఎనర్జీ తీసుకోండి. ఎనర్జీలో వచ్చేసి మనకు రెండు టెక్నికల్ ఉంటాయి. స్పైరోటెట్రామెట్తో పాటు దీనిలో మీకు వచ్చేసి మీకు ఇమిడాక్లోపై టెక్నికల్ అనేది సమాన నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి నల్ల తామరకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దాంతోపాటు తెల్లదోమను కూడా నివారించుకోవచ్చు, పేను బంకను కూడా నివారించుకోవచ్చు కాబట్టి ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు. ఇది ఈ మూమెంట్ ఎనర్జీతో పాటు జంప్ కాంబినేషన్, ఈ రెండు కాంబినేషన్ వాడితే మాత్రం టోటల్ గా ఉన్నటువంటి నల్ల తామరకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తెల్లదోమను పేను బంకను కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మూమెంట్ ఎనర్జీతో పాటు జంప్ కాంబినేషన్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది కూడా మీకు ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు. ఈ ఓడి కంటే మాత్రం ఎనర్జీ బెస్ట్ కాబట్టి వాడుకోవాలనుకుంటే ఎనర్జీ తీసుకొని వాడుకునే ప్యాటర్న్ చేయండి. కాకపోతే మరొకటి కీఫన్ టెక్నికల్ అనేది చాలా మంది అయితే తెలుసు. ఇది మనకు టోల్ ఫెనాఫైర్ టెక్నికల్ అయితే ఉంటుంది అండి. ఇందులో ఇది వచ్చేసి మనకు ఈ టోల్ ఫెనాఫైర్ టెక్నికల్ వచ్చేసి మనకు తామర పురుగుతో పాటు తెల్లదోమను పనిచేస్తుంది, లైట్ గా మనకు పురుగు మీద కూడా పనిచేస్తాయి కాబట్టి ఒక మంచి టెక్నిక్ చెప్పుకోవచ్చు. దీనిలో వచ్చేసి మీరు జానీ కాంబినేషన్ కానీ క్రంచీ గోల్డ్ కాంబినేషన్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి. మీ ఏరియాకు ఏది అందుబాటులో ఉంటుంది, జానీ ఉంటే జానీ అందుబాటులో ఉంటే జానీ తీసుకోండి, లేదనుకుంటే క్రంచీ గోల్డ్ ఉంటే క్రంచీ గోల్డ్ తీసుకోండి. ఈ రెండు కాంబినేషన్ వాడుకున్నా కూడా ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో తామర పురుగు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. దీని కాంబినేషన్లో ఎక్కువ మా సైడ్ ఈ ఎర్రనెల్లు ఉన్నప్పుడేమో సీజ్మెట్ కానీ ఎండోరల్ కాంబినేషన్ వాడుతుంటాం. ఇది ఎండూరు కూడా చూపిస్తాను. ఎర్రనెల్లు ఉంటే మాత్రం ఈ ఎండూరల్ మరియు కీఫన్ వాడుకుంటే నల్లి కంట్రోల్ అవుతుంది, మనకి ఏది ఎర్రనెల్లి కంట్రోల్ అవుతుంది. లేదు నాకు తామర పురుగు బ్లాక్ టిప్స్ ఎక్కువ ఉందనుకుంటే మాత్రం జానీ కాంబినేషన్ వాడుకోండి. జానీ మరియు కీఫన్ కాంబినేషన్ బాగానే ఉంది. మీకు జానీ అందుబాటులో ఉంటే జానీ తీసుకొని, లేకపోతే ఆ టెక్నికల్ సంబంధించిన మందు వేరే కంపెనీ అయినా పర్లేదు, మనకు పిప్రిన్ ఉంటే సరిపోతుంది. ఆ కాంబినేషన్ అయినా పర్లేదు, మీకు అందుబాటులో ఉన్నటువంటి కాంబినేషన్ తీసుకొని వాడుకోండి. నేను చెప్పిన అన్ని టెక్నికల్స్ కూడా మీకు మీ ఏరియాకు అందుబాటులో లేనట్లయితే కంపెనీ అనేది వేరే చూసుకున్నా పర్లేదు, టెక్నికల్ ఒకటైతే సరిపోతాయి కాబట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ నల్ల తామర పురుగు నివారించుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఒక మంచి కాంబినేషన్ చెప్తున్నాను కాబట్టి వాడుకోవాలనుకుంటే ఈ కాంబినేషన్ వాడుకోండి. రైతులకైతే ఈ కాంబినేషన్ బాగానే ఉంది చెప్తున్నారు కాబట్టి ఇతర రైతులకు ఉపయోగపడాలి కాబట్టి ఈ వీడియోని అయితే చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసిన ప్రయత్నం చేయండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. చాలా మంది రైతులు నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఫోన్ నెంబర్ కాదండి, మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కాండి. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అందరికి సెలవు. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.